మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతూ ఉన్నాను. 5వ వచనం మనం చదువుకుందామండి. తరువాత యెరూషలేముకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పేగకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామములకు వెలుడి, వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదను దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనా మీతో ఏమైనా అన్ని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరుగును. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారావాహిక పశుపిల్లలైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనునది. హల్లెలూయా, హల్లెలూయా. మరి పశువులకు దేవుడు దీవించుగాక. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, మహిమగల రాజానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. దీన్ని స్వరమినుటి అన్నది నాయన. అయ్యా, అలుపును అయోగ్యను ప్రభా, నన్ను పూర్తిగా మరుగు చేయండి. నేనేమీ మాట్లాడలేను, కానీ నా నోటిని మీరు అభిషేకించమని అడుగుతూ ఉన్నాను. కుడి వచ్చిన అందరితోనూ నాతోనూ మీరు మాట్లాడండి. నీ ప్రత్యక్షనిచ్చి ఈ యొక్క దినమున తండ్రి, ఈ కాలములో మాకు దీని ద్వారా ఏదైతే మాట్లాడవచ్చునో దాన్ని ఇచ్చి మాతో మాట్లాడమని సహాయం దయచేయమని. అయ్యా, అదిగో పూర్తిగా నన్ను మరుగు చేయమని ఇచ్చిన ప్రార్థన సన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి. మన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన దినము. మరి ఇది ప్రతి క్రైస్తవుడు చక్కగా ఆచరించే దినముగా ఉన్నది. అయితే ప్రత్యేకంగా ఈ దినమనే మరి ప్రతి ఒక్క క్రైస్తవుడు మందిరానికి వెళ్తున్నాడంటే వారికి ఆ యొక్క పండుగ గురించి చాలా చక్కగా ఆరాధన చేయాలని వారు అవగాహన కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ రాయబడిన ఆ యొక్క మరి పండుగ ఫామ్ సండే అనేది ఇది ప్రత్యేకంగా ఇప్పుడు ఏమంటారు దాన్ని, ఫామ్ సండే అంటే మట్టల ఆదివారం. ఫామ్ సండే. ఈ ఫామ్ సండేని ప్రత్యేకంగా ఇప్పుడు చేసింది కాదు. ఇది క్రీస్తు శకము 30వ సంవత్సరంలోనే యేసుక్రీస్తు ఆ కాలములో ఆయన పట్టబడక మునుపు యెరూషలేముకు చివరిసారిగా వచ్చిన కాలంలో ఇది జరిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. అయితే ప్రజలందరూ కూడా ఏదో విధంగా దేవుణ్ణి ఆరాధించాలనే ఉద్దేశంతో ఈ మట్టల ఆదివారమును అందరూ మట్టలు పట్టుకుని ఏం చేస్తారు, ఓసన్న జయము ఓసన్న జయము ఓసన్న జయమని ఊరేగిస్తూ ఉంటారు. దేవుని మహిమ కలుగాక. మనం అసలు వారిని చూసి మనం వ్యసన పడకూడదండి. వాళ్ళు మంచి పనే చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. మనం చేయలేకపోతున్నాం. దాని కొరకు మనం ఏం చేయాలండి? ప్రార్థించాలా? వాళ్ళు చేస్తున్నందుకు మనం సిగ్గుపడాలి. అయితే నేనేమంటానంటే, నువ్వు మట్టలు పట్టుకుని తిరగక్కర్లేదు. హల్లెలూయా. మట్టలకి బైబిల్లో చాలా ప్రాముఖ్యత ఉందండి. దేవుడు ఆ యొక్క పాత నిబంధనలో కూడా చెప్పాడు. ఒక పండుగకు ఆయన గంజి చెట్లను తర్వాత ఈత చెట్లను వారి కొమ్మలను తీసుకొచ్చి ఏం చేయాలి, ఆ పండుగలో వాటిని ఉంచాలండి. అది ఏం పండుగ అంటే పర్ణశాల పండుగ. దేవునికి స్తోత్రం. పర్ణశాల పండుగ వాళ్ళు అన్నీ తీసుకుని వచ్చి వాళ్ళు ఏం చేయాలి, ఒక ప్రత్యేకంగా వారు ఆ పండుగను ఆచరించాలి. ఇప్పుడు యూదులు ఇంకా ఆ పండుగలు ఆచరిస్తున్నారా? ఆచరిస్తున్నారండి. దేవునికి స్తోత్రం. మొన్నే పూరీం పండుగ జరిగింది. పూరీం పండుగ ముందే ఏం జరిగింది, అమాన్ అనే వ్యక్తిని ఏం చేశారు? మరి అర్థం చేసుకోవాలి వాక్యం. పూరీం పండుగ ఒకసారి చెప్పాను, ఎంతమంది గుర్తుంది? ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు మరి యూదుల మీదకి వచ్చిన ఆ యొక్క విపత్తును గురించి విని ఆమె ఎన్ని దినాల ఉపవాసం ఉందండి? 3 దినాల ఉపవాసం ఉంటూ తన ప్రజలకు కూడా చెప్పింది, ఇదిగో
నేను రాజుగారితో మాట్లాడాలంటే నేను ఉపవాసం ఉంటున్నాను, మీరు నా గురించి మీరు ఏం చేయాలి? రాజుగారితో మాట్లాడినప్పుడు ఆయన కనికరం పొందుకున్నట్లుగా మీరు ఉపవాసం ఉండి ప్రార్థించండి. ఇప్పుడు మరి రాజుగారు మనసు మార్చాలంటే ఎవరు మారుతారు? రాణిగారు మార్చరు. ఎవరు మార్చాలి? రాజుల కంటే గొప్ప రాజు మనకున్నాడు. ఆయన దగ్గర మీరు ఉపవాసం ఉండండి. ఆ రాజు ఏం చేస్తాడంటే ఈ రాజు మనసు మారుస్తాడు. మన మీద రాబోచున్న యొక్క విపత్తును తప్పిస్తాడు గనుక ఉపవాసం ఉండి ప్రార్థించమన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందండి? అప్పుడు అలా ప్రార్థించినప్పుడు ఏం జరిగిందంటే ఎవరైతే ఆ ఎస్తేరును లేకపోతే ఆ మొర్దెకైను చంపాలని ప్రయత్నం చేశారో అతని పేరు ఆమాన్. ఏంటండి? ఆమాన్. గుర్తుపెట్టుకోండి. ఈ ఆమాను ఇజ్రాయెల్ని తుడిచిపెట్టేయాలి. ఇజ్రాయెల్ భూమి మీద ఉండకూడదు. ఇజ్రాయెల్ యొక్క పటము ఆ యొక్క ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ యొక్క ఏమంటారు భూభాగమే ఉండకూడదు. మొత్తం నాశనం చేసేలే. వీళ్ళ యొక్క ఉనికే ఉండకూడదని ఒక గొప్ప ఆలోచన చేశాడండి. చేసి దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎలాగైతే చంపడానికి ప్రయత్నం చేశాడో అయితే ఉపవాస ప్రార్థన ఏం జరిగింది? ఎవడైతే ఒగ్గాడో వాడే ఉరికొయ్యికి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందండి. మీకు కూడా తెలుసండి. మొర్దెకైని చంపాలని ముందుగానే వాడు ప్లాన్ చేసి ఏం చేశాడంటే ఒక ఉరికొయ్యను తయారు చేసి, పెద్ద ఉరికొయ్యను తయారు చేసి ఆవిడ ఆ యొక్క పట్టణంలో పెద్ద స్థలంలో దాన్ని నిలబెట్టి మొర్దెకై కొరకు ఉంచాడంట. ఎంతమందికి అర్థమవుతుంది? ఇజ్రాయేల్ ప్రజలను చంపేమని ఒక ఆర్డర్ను తీసుకున్నాడంట. ఒక తాకీదుని రాయించుకున్నాడంట. అక్కడ ఒక ముద్రను కూడా కలిగి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాడు శత్రువు. వాడిలో అపవాది యొక్క ఆత్మ ఉన్నది. ఆమేన్. వాడు దేవుని సంఘమును పాడు చేయాలనుకున్నాడు. వాడు శత్రువు కనుక వాడు అపవాది ఆత్మ ఉంది కాబట్టి అక్కడ ఏం జరిగింది? నేను ఏం రాసుకోలేదండి. ఇక్కడ దేవుడు ఏది మాట్లాడమంటే అది నేను చెప్పాలి. హల్లెలూయా. నేను ప్రిపేర్ చేసుకున్నది వేరు. అయితే ఎందుకు ఉపవాస ప్రార్థనలు అనే దాని గురించి దేవుని వాక్యం చెప్తుంది. దేవుని మహిమ కలుగును గాక. వారు ఉపవాసులు ప్రార్థించారు. ఆమాను పట్టబడ్డాడు. ఆమాన్ని పట్టుకుని చంపేమని రాజు ఏం చేశాడు? ఆజ్ఞ ఇచ్చాడు. యూదులు ఇజ్రాయేల్ ప్రజలు కనికరాన్ని పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. ఆమాను ఉరికొయ్యికి ఏలాడదీశారు. వారి ఆ యొక్క బంధువుల్ని స్నేహితులను అందరిని కూడా ఏం చేశారు? అక్కడ చంపేశారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శత్రువు చనిపోయాడు. ఆమేన్. పూరీం పండుగ ఎందుకు వచ్చిందో దాని గురించి చెప్తున్నానండి. ఇంకా అర్థమవుతుందా? శత్రువు చనిపోయిన తర్వాత ఆ శత్రుపై విజయాన్ని ఇచ్చిన దేవుని గణపరచడానికి ఆ దినాల్లో ఎస్తేరు ఆ పూరిమి పండుగను తీసుకుని వచ్చింది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. ఒక మాట చెప్తాను, మీకు అర్థమవడం చెప్తాను. పండగ ఉంది. ఇక్కడ ఆమాను చంపినందుకు మనకు ఏముంది? పూరీం పండగ ఉంది. ఇప్పుడు గమనించండి, ఇజ్రాయేల్ ప్రజలు పూరీం పండగ చేసుకునే సమయంలోనే కమ్మేను అనే వ్యక్తి ఏమయ్యాడు? కమ్మేను చంపారా? చంపేశారండి. ఈ కమేను వంశస్థుడు ఎక్కడి నుంచి వచ్చాడు అనుకున్నారు? ఈ ఆమాను దగ్గర నుంచి, హగ్గీయుడి నుంచే, ఇక్కడ నుంచే వాళ్ళు బయలుదేరారండి. ఆ కమేన్ అనేవాడు ఆ యొక్క పదాల్లో కూడా ఆమాన్ అనే పదం ఉంటుంది.
అక్కడ వాడు చంపబడ్డాడు కాబట్టి పూరీం పండుగ వచ్చింది. ఇక్కడ ఇతను చంపబడ్డాడు కాబట్టి తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు పూరీం పండుగ చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. అయితే యుద్ధం ఆగిపోయిందా? లేదండి. అది ఎప్పుడు ఆగుతుందో తెలియదు. కానీ దీని ముందు ఏం చేయాలి? వధువు ఏం చేయాలి? మన పని ఏంటి? సిద్ధపడాలా? ఇంకా ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? యుద్ధ రంగంలో ఉన్నాం, బ్యాటిల్ గ్రౌండ్లో ఉన్నాం. అర్థం చేసుకోండి. అయితే ఇప్పుడు అందరూ మట్టల ఆదివారం చేసుకుంటూ ఉన్నారు, మంచిది. మనం కూడా దాన్ని చేస్తూ ఉన్నాం. అయితే మన చేతిలో మట్టలు లేవు, కానీ ఆ మట్టలకు ప్రతిగా మనకు దేవుడే మన చేతిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం పట్టుకున్నప్పుడు మనం పండుగను ఆచరిస్తున్నాం. మట్టలు అది ఫామ్ అంటే PALM, ఫామ్ సండే. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఆదివారం ఆయన క్రీస్తు శకము 30లో వచ్చాడంట. హల్లెలూయా. దానియేలు 70వ వారము అనే వర్తమానంలో ఈ కాలప్రవక్త చెప్తున్నాడు. ఏప్రిల్ 2వ తారీఖున క్రీస్తు శకం AD 30లో యేసుక్రీస్తు యెరూషలేముకి ఆయన తను ప్రత్యక్షపరచుకోవడానికి వచ్చున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పటి వరకు చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ ఏం చేశాడు? ఆయన సువార్తను ప్రకటించాడు. గలిలయ ప్రాంతానికి సువార్త ప్రకటించాడు. నజరేతుకు సువార్త ప్రకటించాడు. కపెర్నహూముకు సువార్త ప్రకటించాడు. హల్లెలూయా. బేతనియ ప్రాంతానికి చాలాసార్లు వచ్చాడు ఆయన. హల్లెలూయా. అన్ని ప్రాంతాలకు తిరిగి ఇప్పుడు చివరిగా ఎక్కడికి వస్తున్నాడంటే యెరూషలేము దగ్గరికి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? యెరూషలేముకి వస్తే అక్కడ ఆయనకు ముగింపు. ఎంతమందికి అర్థమవుతుంది? యెరూషలేములో ఆయనకి ఏంటండి? ముగింపు కాలం. ఆయన చంపబడే సమయం. ఆ సమయానికి ముందే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే వాక్యాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వస్తున్నాడు. ఏంటి ఆ వాక్యం? మనం చూద్దామా? అందరికి అర్థమవుతుందండి? యేసుక్రీస్తు గాడిద మీద ఎక్కాడు. ఎందుకు ఎక్కాడు? గుర్రం మీద ఎక్కచ్చు కదా. ఇక్కడ మన యొక్క ఏరియాలో అవమానపరచడానికి గాడిద మీద ఎక్కిస్తారు. అవునా కదా? చెప్పండి. అవమానపరచడానికి గాడిద మీద ఎక్కిస్తారు. మన దేశంలో ఏంటది జైశాలితో తిరిగి వచ్చాడంటే వారిని ఏం చేస్తారు? గుర్రం మీద ఎక్కిస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే చిన్న చేంజ్. యూదుల్లో ఎవరైనా ఏదైనా జయించి వచ్చారనుకోండి యుద్ధంలో, వారిని గాడిద మీద ఎక్కించి ఊరేగిస్తారండి. అక్కడ మర్యాద పూర్వకంగా చేస్తారండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది ఆమేన్ అంటారు? ఆమేన్. దేవుని ప్రణాళిక అర్థం చేసుకోవడం చాలా కష్టమండి. కానీ ఎవరు అర్థం చేసుకుంటారంటే విత్తనం అయితేనే అర్థమవుతుంది. విత్తనం కాకపోతే ఎన్నిసార్లు నీళ్ళుపోయి అందులో ఏమి లేదు, జీవం లేదు కాబట్టి అది మొలకెత్తడానికి చూడదు. ఆ విత్తనం ఏమైపోద్ది? చివరికి పాడైపోద్ది. దేవునికి స్తోత్రం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, విత్తనం మొదట భూమిలో పడి ఏమవ్వాలి? చావాలి. అంటే చావాలంటే నువ్వు ఇంకా నీకు వాక్యం అర్థం కావాలంటే నువ్వు ఎక్కడ చావాలి? ముందు లోకంలో చచ్చిపోతామండి. క్రీస్తు యేసులో మనం ఏం చేద్దామండి? బ్రతుకుదామండి. దేవునికి స్తోత్రం. నువ్వు ముందు లోకంలో చనిపోవాలి. నువ్వు లోకంలో చనిపోయిన తర్వాతే వాక్యం నీకేమవుతుంది? స్పష్టంగా కళ్ళకు అద్దుగనట్టుగా కనబడుతుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరూ మట్టలు పట్టుకుని తిరుగుతున్నారు. అయితే నువ్వు కూడా మట్టలు పట్టుకుని తిరగాలి. ఖర్జూరపు మట్టలు. దేవునికి స్తోత్రం. అక్కడ ఖర్జూరం మట్టలు పట్టుకుని ఆ యొక్క యేసుక్రీస్తుకి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఏమని అంటున్నారు? హోసన్నా. గట్టిగా అందరూ కూడా చెప్పండి. మీరు అరవకపోతే అక్కడ అంటాడు, ఎందుకు పిచ్చోళ్ళ అరుస్తున్నారు మీ వాళ్ళు? చెప్పు మెస్సయ్య, ఏంటి అలా అరుస్తున్నారంటే ఆయన ఏమన్నాడు తెలుసా? వీళ్ళు అరవకపోతే ఈ రాళ్ళు అరుస్తాయని చెప్పాడు. మీరు ఇప్పుడు అరవండి. ఇది అరిచే దినం, ఇది దేవుని స్తుతించే దినం, ఇది దేవుని ఆరాధించే దినం, ఇది సంతోషించే దినం. హల్లెలూయా. దుఃఖంలో కూడా ఆనందము, కష్టంలో కూడా ఆనందము, శ్రమలో కూడా ఆనందము. కేవలం ఏంటనంటే ఆనందము క్రీస్తు మనం కలిగి ఉండుట. నీ రాజు ఎలా వస్తున్నాడు? గాడిద మీద వస్తున్నాడు. ఆ గాడిద ఎవరు? నేనేనండి. ఓ ఆ గాడిద నా మీద ఎక్కింది. ఇప్పుడు ఈ గాడిద మీద ఆయన ఎక్కాడు. నిజమేనా? ఈ గాడిద మీద ఆయన ఉన్నాడు కాబట్టి ఎవరికి ఘనత? గాడిదగా ఆయనగా?
మొదటి ఘనత ఆయన. ఆయన మన మీద ఎక్కినప్పుడు, మనం వెళ్తున్నప్పుడు, ఇప్పుడు దుప్పట్లు, లేకపోతే అక్కడున్న వస్త్రాలు, లేకపోతే ఖర్జూర మట్ల ఆకులు అన్నీ వేస్తున్నారు కదా రోడ్డు మీద. యేసుప్రభు అందు మీద నడిచాడా? గాడిద నడిచిందా? చెప్పాలండి. ఎవరు నడిచారు? గాడిదేనా? దేవునికి స్తోత్రం. ఎంతమంది అర్థం చేసుకుంటారు? ఇప్పుడు గాడిద అందు మీద నడవడానికి కారణం ఎవరంటే యేసుక్రీస్తే. ఇప్పుడు నీకు ఘనత ఎవరివ్వాలి? అమ్మ చెప్పాలి. ఘనత ఎవరివ్వాలి? ఆయన వల్ల మనకు ఘనత, ఆయన వల్ల మనకు అభిషేకం, ఆయన వల్ల మనకు స్వస్థత. ఆయనే మన సమస్తమునకు ఆధారమైన దేవుడు. ఆమేన్, ఆమేన్. దేవుని ప్రణాళిక అర్థం చేసుకోవడానికి విత్తనానికి కష్టం కాదంట. విత్తనం కాకపోతే అర్థం కాదు. అయితే నువ్వు విత్తనమో కాదో నువ్వు ఎలా తెలుసుకుంటావు అని అంటే ప్రార్థన. నీకు అర్థం కాకపోతే నువ్వేం చేయాలి? వాక్యం అర్థం కాకపోతే ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? నీకు ఒక్కసారి దేవుడు ఆ కీ తెరిచాడా, నీ జీవితంలో మరలా ఆ కీ ఎవరు వేయలేరండి. ఎందుకంటే ఆయనే ఆ తలుపు తెరిచువాడు. ఆయన తెరిచిన తలుపు ఎవ్వరు వేయలేరు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, ఇప్పుడు మట్లా ద్వారా మన అందరూ పండుగను జరుపుకుంటున్నారు. కానీ ఆయన ఏ పండుగకు వచ్చాడు అక్కడికి? ఆయన వచ్చిన పండుగ ఏంటంటే పస్కా పండుగ. చేసేదేమో మట్లా ద్వారం, ఫామ్ సండే. ఆయన దాన్ని త్రోసివేయలేదే. దేవుడు ఎక్కడ త్రోసివేశాడా? దాన్ని కూడా ఆయన స్వీకరించాడు, దాన్ని కూడా ఆయన సంతోషించాడు. ఆయన ఘనపరుస్తుంటే ఆయన సంతోషం కాదా? ఆయన మహింపరుస్తుంటే అందరూ సంతోషమే కదా. కానీ ఒకటి చిన్న చేంజ్ ఏంటి తెలుసా? చిన్న చేంజ్. ఈరోజు ఎవరు బాధపడద్దండి, అందరూ అరుస్తున్నారు, అవునా కదా? అక్కడ కూడా అందరూ అరిచారంట. ఎవరు అరిచారో తెలుసా అండి? వాక్యం చెప్తుంది. కొందరంట ఆయన అనుమానించడానికి వచ్చారంట, కొందరంట ఆయన అవమానపరచడానికి వచ్చారంట. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఓసన్న జయము, ఓసన్న జయము, ఓసన్న జయము అంటున్నారంట. కొందరు ఆయన తప్పులు పట్టుకోవడానికి వచ్చారంట. వాళ్ళు కూడా ఏమన్నారు? ఓసన్న జయము, ఓసన్న జయము అంటున్నారంట. కొందరు ఆయన్ని స్తుతించడానికి వచ్చారంట. దేవునికి స్తోత్రం. మరి మనం ఏ జాబితాకి చెందిన వాళ్ళం అంట? ఏమైనా సరే ఆయన మనం ఏం చేయాలి? వరం గారు ఓ పాట రాశారు కదా, శాలలోని పశువులు లేకపోయినా ఆనందం నీలోనే, ఆనందం నీలోనే. ఏంటది? ఏంటది? ఏం పాట అది? చెప్పండి, ఏం పాట? ప్రభువా నీవు ఎంతైనా నమ్మదగిన వాడవయ్యా, చాలీనా సరి అయినా సహాయకుడవు నీవయ్యా, మాకు సహాయకుడవు నీవయ్యా. శాలలోని పశువులు లేకపోయినా, చేనిలోని పైరు లేకపోయినా, శాలలోని పశువులు లేకపోయినా, చేనిలోని పైరు లేకపోయినా, ఆనందం నీయందే, ఆనందం నీయందే, పోషకుడా సమకూర్చుదువే, నాకు పోషకుడా సమకూర్చుదువే. హల్లెలూయా. నిజమేనా? ఏమున్నా లేకపోయినా చెప్పండి అమ్మా, మనల్ని పోషించేవాడు ఎవరు? ఏమండి, మనల్ని పోషించేవాడు ఎవరు? మనల్ని రక్షించేవాడు ఎవరు? హల్లెలూయా. ఆయన వచ్చింది ఏ పండక్కే? పస్కా పండుగ వచ్చాడు. ఇంకా ఆయన్ని ఆ పస్కా పండుగలో ఇంకా ఆయన్ని పస్కా బలి పశువుగా వధించడానికి ఆయనే పస్కా బలి పశువుగా వచ్చేసాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చూపిస్తానండి. అక్కడ పండుగ గురించి మెన్షన్ చేయబడలే కదా.
అక్కడ పండుగ గురించి రాయబడలేదు కదండి. మత్తయి సువార్తలో పండుగ గురించి రాయబడిందా? ఇది 4 సువార్తలో ఈ విషయం రాసి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. త్వరగా. యూదుల పస్కా పండుగ సమీపముగా యేసు యేసు యెరూషలేముకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురాలను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చుండ చూచి త్రాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయం నుండి తోలివేసి రోకలు మార్చువారు రోకలు చలివేసి వారి బల్లల పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారుటిల్లుగా చేయకుడని చెప్పాను. ఆయన ఎందుకు వచ్చాడు అమ్మా? గాడిద మీద ఎందుకు వచ్చాడు అని అంటే, ఆ గాడిద మీద వచ్చి యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో జరుగుతున్న క్రయ విక్రయాలను గద్దిస్తూ ఉన్నాడు. మందిరాలు ఇప్పుడు ఏం జరుగుతుంది? వ్యాపారం జరుగుతుంది, అమ్మకాలు జరుగుతున్నాయి. నన్ను మీరు వ్యర్థంగా ఆరాధిస్తున్నారని చెప్పాడు. ఇది ఈ మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడునని చెప్పాడు. హల్లెలూయా. మీరు ఏ విషయాలు ఎక్కడ చూస్తారంటే అదే మత్తయి సువార్త 21వ అధ్యాయం మీరు చదువుతున్నప్పుడు అక్కడ రాయబడి ఉంటుందండి. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 10వ వచనం. ఆయన యెరూషలేము లోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడును. జనసమూహము ఈయన గలిలయలోని నజరేయుడగు ప్రవక్తగు యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారందరిని వెళ్ళగొట్టి రోకలు మార్చి వారి బల్లలను గొవ్వలమ్మ వారి పీఠంలో పడదోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేటి వారను. దేవునికి స్తోత్రం. చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. యేసు గాడిదనెక్కి ఎందుకు వచ్చాడు? ఎందుకనంటే యెరూషలేము దేవాలయంలో క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. మారు మనసుకు అక్కడ అవకాశం లేదు, రక్షణ పొందుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు సంఘాలు అన్ని వ్యాపారాలు జరుగుతున్నాయి. వ్యాపారమే ప్రధాన లక్ష్యం అయిపోయింది. కానీ యేసు ఎందుకు గాడిదనెక్కి రావాల్సి వచ్చిందంటే, ఆ గాడిదను కూడా మొట్టమొదటిగా ఏమన్నాడు తెలుసా? దాని కట్లను విప్పండి. ఈ రోజున చాలా మంది కట్టబడి ఉన్నారు. ఆచారాల ద్వారా, సిద్ధాంతాల ద్వారా నిత్యంగా వారు ఏమైపోయారు? కట్టబడి ఉన్నారు. కట్టబడిన ప్రతి గాడిదని ఏమన్నాడు? ఆయన విప్పమన్నాడు. దేవునికి స్తోత్రం. విప్పితేనే వారితో దేవుడు పని ఉంటుంది. మనం విప్పుకుంటేనే, మన కట్లు విప్పుకుంటేనే ఆయనతో మనకు పని. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతమందికి అర్థమవుతుంది. ఆయన పస్కా పండుగ వచ్చాడు. ఈరోజు ప్రజలకు కావాల్సిన పండుగలు నిజమేనా? ఏదో పండుగ కావాలి, ఆచరించుకోవడానికి ఏదో పండుగ కావాలి కదండి. సెలబ్రేషన్ లేకపోతే ప్రజలకి అసలు రోజు గడవదు. అవునగా చెప్పండి. మన ముత్తనగర్లో ఒక అబ్బాయికి, చచ్చిపోయిన అబ్బాయికి కూడా ఏం చేశారంటే గ్రాండ్గా పుట్టినరోజు చేశారండి. పెద్ద ఫ్లెక్స్ వేశారు. ఎంత ఫ్లెక్స్ ఉందంటే ఇంచుమించు ఈ చివరి నుండి ఆ చివరికి ఉందండి ఫ్లెక్స్. ఎంత హైట్ ఉందంటే ఇక్కడ నుంచి ఇంకా పైకి ఉందండి హైట్. బాబు బతుకున్నాడు రా బాబు అనుకున్నాను. కాదు, వి మిస్ యూ అని వేశారు. చాలా అందంగా ఉన్నాడు. ఇప్పుడు ప్రజలకు ఏం కావాలి? ఆడు చనిపోయాడు, ఆ చనిపోయిన వ్యక్తి రోజు కూడా కాదండి అది, ఆ చనిపోయిన వ్యక్తి యొక్క పుట్టినరోజు. దాన్ని సెలబ్రేట్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు? తీన్మారు డప్పులు పెట్టి డ్యాన్సులు వేస్తూ. కానీ నేనంటాను, అలా చేయడం మంచిదే, జ్ఞాపకం చేసుకోవడం మంచిదే. కానీ అలా డబ్బులు వేస్ట్ చేసేదానికన్నా అతడి పేరు మీద లేని వారికి బట్టలు ఇవ్వండి, అతని పేరు మీద లేని వారికి భోజనం పెట్టండి. వీళ్ళు ఎంజాయ్మెంట్ కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏదో సెలబ్రేషన్ కావాలి కదండి ప్రజలకి. నిజమేనా? ఎంతమంది ఆమెన్ అంటారు? అందరూ ఇక్కడ ఉన్నారా? మన ఇళ్ళల్లో ఎప్పుడు సెలబ్రేషన్ ఉండట్లేదు, ఎప్పుడు మాడు మొక్కాలే. నిజమేనా? మన ఇల్లు ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? సెలబ్రేషన్ అన్నీ మాడు మొక్కాలే ఉంటాయి. ప్రతి దినము మాడిపోతూనే ఉంటాం. సెలబ్రేషన్ ఎప్పుడు వస్తుంది? ఏదైనా పుట్టినరోజు రావాలి లేదా పెళ్లి రోజు రావాలి, అప్పుడే కొంచెం కలగ ఉంటాయి. మిగతా రోజులన్నీ మాడు మొక్కాలే.
అప్పుడు పాస్టర్ గారు ఏం చేయాలి? సెలబ్రేషన్ పెట్టాలి. ఏదో సెలబ్రేషన్ పెట్టాలి. ఏం పెట్టాలి? ప్రతి దానికి సెలబ్రేషన్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన కూడా సెలబ్రేషన్ చేసుకోవడానికి వచ్చాడు. ఆయన కూడా ఎందుకు వచ్చాడు? ఆయనకి పండుగలు అంటే చాలా ఇష్టం. ఎవరికి? ఏంటి మన దేవుడు పండుగలు చేయడా? చూడండి, మాట్లాడట్లేదు ఎవరు. పండుగలు చేయడా? నీ ఇంట్లో దేవుణ్ణి ఆహ్వానించామంటే ఆ రోజు ఎంత పండుగ అండి. ఆయన పండుగకు వస్తాడు. ఆయన పస్కా పండుగను ఇష్టపడతాడు, పర్ణశాల పండుగను ఇష్టపడతాడు, రొట్టెల పండుగను ఇష్టపడతాడు, ప్రథమ ఫలముల పండుగను ఇష్టపడతాడు, ప్రాయశ్చిత్తార్థ పండుగను ఇష్టపడతాడు. బైబిల్లో ఉన్న 7 పండుగలు అంటే ఆయనకి చాలా ఇష్టం. కానీ ఆయనకి ఇష్టం లేని పండుగలు ఏంటి? ఇష్టం లేని పండుగలన్నీ ప్రజలందరూ ఏం చేస్తున్నారు? ఆయన రాని పండుగలన్నీ జరుపుకుంటున్నారు. కానీ ఆయన వచ్చే పండుగలు మాత్రం క్రైస్తవులు ఇంకా చేయట్లేదు. ఇప్పుడు అందుకే మనం ప్రతి నెల ఏం చేస్తున్నాం? పస్కా పండుగ చేస్తున్నాం. చేయట్లేదా అమ్మా? చెప్పండి. ఇప్పుడే కూడా ప్రకటించాను, ఏమన్నాను? మనకి పస్కా పండుగ ఎప్పుడు ఆనందం? 8వ తారీఖురా? 8వ తారీఖున ఏంటి మన పండగ? గుర్తుపెట్టుకుని, ఏం పండగ? మీరేం చెప్పాలి? ప్రభురాత్రి భోజనం. అంటే మీరు ప్రభురాత్రి భోజనం అనుకుంటున్నారు, అది మనకి ఉన్న పస్కా పండుగ. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పస్కా పండుగ ఆహ్వానం పలుకుతున్నప్పుడు నువ్వేం చేయాలి? పెట్టేశారు ప్రార్థన, ఎందుకులే అవి వెళ్ళినా ఒకటే లేపన ఒకటే. కాదు, నువ్వు పస్కా పండుగను ఆచరించకపోతే యేసు నువ్వు కలుసుకోలేవు. యేసును కలుసుకోవాలంటేనే పస్కా ఆచరించుట. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆయన ఎక్కడికి వచ్చాడు? బెత్పేకగా ఎప్పుడు వచ్చాడు? పస్కా పండుగ దినముల్లో వచ్చాడండి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. గమనిస్తూ ఉన్నారా? ఈరోజు సంఘానికి ఏం కావాలో తెలియట్లేదండి. ఈరోజు సంఘానికి ఏం కావాలి? ఇందాక మనం ఒక మాట చదువుకున్నాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒక్కసారి. త్వరగా అందరు గుర్తుపెట్టిన సంగతి మరుగు చేయట ఎవరికి ఘనత అంట? చాలా మంది అనుకుంటారు ఇవన్నీ అందరు క్రైస్తవులకు చెప్పేచ్చు కదా, దేవుడు అందరికి చెప్పేచ్చు కదా అనుకుంటారు. కానీ అది ఘనత. సంగతిని ఏం చేయాలి? మరుగు చేయట దేవునికి ఘనత. సంగతిని శోధించడా? ఇప్పుడు చెప్పండి అమ్మా, ఈ మాటలు ఏం అర్థం ఉంది చెప్పండి అమ్మా. ఏం అర్థం కాలేదా? ఒకసారి మళ్ళీ నాతో పాటు చదువుతారా? సంగతిని మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతిని శోధించుట ఎవరికి? రాజులకు. ఎవరు ఆ రాజులు? ఎక్కడున్నారో చెప్పండి నాకు. మీరు ఎక్కడున్నారో చెబితే అర్థమవుతుంది. ఎవరా రాజులు? ఎవరండి? ఓ ప్రభువా, నాయనా తండ్రి క్షమించండి ప్రభువా. మరలా చెప్తున్నాను వినండి. నేను చెప్పిందే మరలా ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీరు పట్టుకుంటారు, లైఫ్లో దాన్ని మీరు మర్చిపోకూడదండి. మరలా చెప్తున్నాను, సంగతిని మరుగు చేయుట దేవునికి ఘనత, అదే సంగతిని శోధించుట రాజులకు ఘనత. ఎవరు రాజులు? చెప్పండి మరి. అది రాజులు అంటే ఏ దేశంలో ఉన్నారని వెతకడానికి పోతారేమో మీరు. రాజుల పని ఏంటి? ఏమండి మీరు రాజులేనా? డౌట్ అండి. మేము రాజులు కాదండి, సెట్టి బజ్జీలు అండి. మేము కౌళ్ళమండి. మేము రాజులు కాదండి, మేము అదండి ఇదండి అనుకుంటున్నారు మీరు. బైబిల్ చెప్తుంది ఆయన రాజులకు. ఎవరా రాజులు? మాట్లాడరమ్మా. ఎవరా రాజులు? ప్రభువులకు. ఎవరు ప్రభువులు? ఆయన నిన్ను రాజుతో పోలుస్తుంటే నువ్వేమన్నా ఎక్కడున్నాడు అని చూద్దాం. నువ్వు రాజు అని సంగతి నీకే తెట్లేదు. ఎవరు రాణి అంటే అపార్ట్మెంట్లో ఉంటుందేమో రాణి. అపార్ట్మెంట్లో ఉన్న రాణి కాదు మనకి. ఎక్కడుంది రాణి? ఎవరా రాణి?
ఎవరంటే అది నేనే. ఐయామ్. హల్లెలూయా. ఆయన రాజు అయితే మనం ఎవరు? రాణి. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటాడు, సంగతిని మరుగు చేయట దేవునికి ఘనత. దేవుడు కొన్ని కొన్ని విషయాల్ని మర్మంగా దాచుంచాడు. ఎందుకు దాచుంచాడంటే ఇది అందరికి తెలియకూడదు. మరి ఎవరికి తెలియాలి అని అంటే అదే సంగతిని శోధించాలి. ఏంటి ప్రభు ఇక్కడ ఎలా రాయించావు, దీనికి కారణం ఏంటని శోధిస్తారు. చూడండి, ఎవరా శోధకులు? రాజులండి. రాజులకి అది ఎంతో ఘనత. ఆ రాజులు మీరైతే ఇప్పుడు ఇక్కడున్న విషయాలన్నీ మీరు ఏం చేస్తారు? పట్టుకుంటారా లేదా? దేవుడు మట్లా ద్వారమున ఎందుకు వచ్చాడు అని అంటే, యెరూషలేము దేవాలయంకి ఎందుకు వచ్చాడు అని అంటే, కట్టబడి ఉన్న ప్రజల్ని విడిపించడానికి. ఈరోజు ఆ ప్రజలు ఎందుకు మట్లట్టుకుని సువార్త ప్రకటిస్తున్నారు అని అంటే, వారు పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఓసన చేయమని. కానీ అక్కడ జరిగిన కార్యం ఏంటంటే, అంతకు ముందే కట్టబడి ఉన్న గాడిదను విప్పేశారు వాళ్ళు. మరి ఇక్కడ ఉన్న మిమ్మల్ని గాడిదలు అంటే మళ్ళీ ఎంత ఎడతారు? మీరు గాడిదలు కాదమ్మా, నేనే డాంకీని. ఆయన మోయు డాంకిల్ నేను. దేవునికి ఈ గాడిదని దేవుడు ఏం చేశాడంటే 2000 సంవత్సరాల క్రితం ఇప్పేశాడు ఆయన. హల్లెలూయా. ఈ కట్లు విప్పి ఎప్పుడు బయటికి తీసుకురావాలో అప్పుడు బయటికి తీసుకొచ్చి ఆయన ఎక్కి గుర్రమే సారి చేస్తున్నాడా? నువ్వు గుర్రం మీద ఎక్కు. గుర్రం మీద ఎక్కితే ఏమవుతుంది? ఏం చేస్తుంది? వాడు 4 గుర్రాల మీద వస్తున్నాడా? 4 గుర్రాల మీద వచ్చేవాడు ఒకడే. మరి నా యేసు ఎక్కడ వస్తున్నాడు? గాడిద మీద వస్తున్నాడు. మళ్ళీ యేసు ప్రభు కూడా గుర్రం మీద వస్తాడు. ఎప్పుడు వస్తాడు? ఆఖరిలో అరిగి మీద యుద్ధం రాబోతుంది. యుద్ధం జరగబోతుంది. అరిగి మీద యుద్ధం. ఆ యుద్ధం అంత్య యుద్ధంలో ఆయన ఎలా రాబోతున్నాడు? తెల్లని గుర్రం మీద రాబోతున్నాడు. అప్పుడు ఆయనకి కిరీటములుగా ఎవరు ఉండబోతున్నారు? మనమే ఆయనకి కిరీటములుగా ఉండబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. కానీ నీ దగ్గరికి ఎలా వచ్చాడో తెలుసా? వాక్యాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఏంటా వాక్యం? ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారావాహిక పశు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి. దేవునికి స్తోత్రం. ఇది ఎక్కడ రాయబడిందండి? ఇది ఎక్కడ రాయబడింది? పాత నిబంధనలో ఒక చోట రాయబడింది. జకరియా గ్రంథము 9:9. త్వరగా త్వరగా తీయాలి. జకరియా. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతివరుడు, రక్షణ గలవాడును, దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు. ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నానమ్మా, దేవుడని యెహోవా ఎప్పుడైనా గాడిదని ఎక్కి వచ్చాడంటారా? ఏమండి? దేవుడని యెహోవా పాత నిబంధనలో ఎప్పుడైనా గాడిదని ఎక్కి వచ్చాడా? మరి ఎవరి గురించి రాయబడి ఉంది? ఆ లేఖనం ఎవరు? ఆ దేవుడని యెహోవాయే. ఆత్మస్వరూపుగా ఉన్న దేవుడే వాక్యముగా మారి, ఆ వాక్యము ఉన్న దేవుడే శరీరంగా మార్పు చెంది ఆయన వాక్య ప్రకారంగా గాడిదని ఎక్కి వస్తున్నాడు. గట్టిగా కొడతారా చప్పట్లు? వాక్యాన్ని నెరవేర్చాడా? వాక్యం నెరవేర్చడానికి వచ్చాడా? దేవునికి స్తోత్రం. మరి గాడిదని ఎక్కాడు కాబట్టి ఆయన ఏమై ఉన్నాడు? దీనుడై ఉన్నాడు, సాత్వికుడై ఉన్నాడు. అతడు విజయోత్సవముతో ఆ యొక్క బెత్పేగకు ప్రాంతానికి వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, దానియేలు గ్రంథం 12:10 త్వరగా 12:10. అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమాలను నిర్మలను అగుదురు. దుష్టులు దుష్టకార్యములు చేదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులు గ్రహింపలేకపోవును. కానీ బుద్ధిమంతులు ఏం చేస్తారో గ్రహించెదరు. ఎంతమందికి అర్థమవుతుంది? అమ్మా, ఈ విషయాలు ఎవరు గ్రహిస్తారు?
చెప్పాలి. నా వైపు చూడండి. ఈ విషయాలు ఎవరు గ్రహిస్తారు? బుద్ధిమంతులు మాత్రమే గ్రహిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు దానియేలు 70 వారంలోని వర్తమానంలో చెప్తూ ఉన్నాడు, ఈ కడపటి దినములో దేవుడు తన యొక్క సంఘమునకు ఈ రహస్యములను బయలుపరచునని నేను నమ్ముచున్నాను. అది ఎప్పుడు వచ్చునో అని తెలియక సంఘము మెలకుతో ఉండాలి. సంఘం ఏం చేయాలండి? ఆయన వస్తానని చెప్పాడా? వారి దగ్గరికి గాడిద పిల్లని ఎక్కువ వస్తా అన్నాడా? అమ్మా, జక్కరియా గ్రంథములో 9:9 ప్రకారంగా ఆయన భారావాహికైన చిన్న గాడిద పిల్లని ఎక్కి వస్తే ఈరోజు దేవుడు ఎలా వస్తాన్నాడు నీ దగ్గరికి? మేఘారూఢే వస్తానని చెప్పాడు. గాడిద పిల్ల మీద ఎక్కి వచ్చిన ఆ క్రీస్తుని అక్కడున్న పరిసీలు, శాస్త్రీయులు, సద్దుకులు శోధించారు. ఆయన నమ్మలేదు సరే ఏమన్నారు? ఆయన్ని సిలువుకి అప్పగించారు. ఈరోజు ఆయన ఆకాశ మేఘారూఢుడే వస్తానని చెప్పిన మాట ప్రకారంగా ఆయన వచ్చాడు. మరి ఇప్పుడు ఎవరు నమ్ముతున్నారు? విశ్వాసులు మాత్రమే ఆయన నమ్ముతారండి. ఎవరు పడతాలు నమ్మరండి. అందరూ నమ్మరండి. ఆయన గాడిద మీద వచ్చినప్పుడు అందరూ నమ్మలేదు, కొందరు మాత్రమే నమ్మి ఉన్నారు. ఇప్పుడు ఎవరు నమ్ముతారు? దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మితే ఖచ్చితంగా నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగును. దేవునికి స్తోత్రం. అయితే నువ్వేం చేయాలి? నమ్మాలి. సంఘం మెలుకుతో ఉండి ప్రార్థించాలి. దేవుడు అందుకొరకే మనల్ని తీసుకుని వచ్చున్నాడు. పరిశుద్ధాత్మ యొక్క బయలుపాటు వలన సంఘముకు తెలియపరచుటకు మనం ఏ దినములో జీవించున్నామని సంఘము తీసుకుని వచ్చి మరియు దాన్ని బయలుపరచుటకు జ్ఞానము గల ఆత్మను సంఘానికి ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే సంఘం ఏం చేయాలి? మెలకుతో ఉండి ప్రార్థిస్తూ గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రాలు శుద్ధీకరించుకుని సిద్ధంగా ఉండాలి. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. అందుకొరకే దేవుడి యొక్క గొప్ప ఏర్పాట్లు ఇదంతా చేసి ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. యూదులను గమనించండి. ఎందుకంటే యూదులే మన క్యాలెండర్ అయి ఉన్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? యూదులు ఏమై ఉన్నారండి? మన క్యాలెండర్. యూదులకు ఆయన సమస్తము చేస్తున్నాడు. కావున మనం యూదులను గమనించాలి. యూదుల క్యాలెండర్ వేరు, మన క్యాలెండర్ వేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ యేసు మెస్సయ్య యెరూషలేము నగరమును జయోత్సవముతో ఒక తెల్ల గాడిదపై, ఏ గాడిద పైన? ఏంటి తెల్ల గాడిదలు ఉంటాయా? ఉండవా? ఏమన్నా మాట్లాడు. ఉంటాయి కదా, చూడలేదు. ఇక్కడ ఇటువైపు తెల్లగాడులు ఎప్పుడు తీసుకురాలేదా? ఆయన తెల్ల గాడిదపై మట్లాదివారం నాడు క్రీస్తుకు 30వ తారీఖున మట్లాదివారం యెరూషలేములో సవారీ చేస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. అమ్మ వింటున్నారా? హల్లెలూయా. ఒకసారి మీకు మాట చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. తెల్లగాడిద ఎక్కువార్లారా తివాచి మీద కూర్చుండు వార్లారా, త్రోవలో నడిచి వార్లారా, ఈ సంగతి ప్రకటించుడు. చాలండి. దేవునికి స్తోత్రం. తెల్లని గాడి మీద ఎక్కువారు ఎవరు? ఇప్పుడు ప్రవచన ప్రకారంగా జయోత్సవంతో ఎక్కాలంటే అది క్రీస్తు అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే మెస్సయ్య యెరూషలేము నగరమున జయోత్సవముతో ఒక తెల్ల గాడిదపై మట్లవాదివారం నాడు క్రీస్తుకు 30న ఆయన సవారు చేస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది ఆమేన్ అంటారు? అయితే గమనించండి, ఇది ఏప్రిల్ 2 అని చెప్పాడు ప్రవక్త. దేవునికి స్తోత్రం. ఏంటండి? హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? ఎప్పుడండి? ఇది కూడా మరి దానియేలు 70 వారంలో అనే వర్తమానంలో ఇంగ్లీష్లో ఉందండి. ఏప్రిల్ 2 అని. తెలుగు దాంట్లో తర్జుమాలో రాలేదండి. దేవునికి స్తోత్రం. సరే, ఇదిగో నేను చదువుతున్నాను. నౌ జీసస్ మెస్సయా రోడ్ ఇంటూ ద సిటీ ఆఫ్ జెరూషలేం తిరుంపు అండ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ఎ వైట్ మూల్. వైట్ మూల్ అంటే ఏంటి? తెల్లగాడిద. వైట్ మూల్ ఆన్ పాల్మ్ సండే April the 2nd, AD 30. Jesus rode into Jerusalem on Palm Sunday, AD 30.
అండ్ నౌ ఫ్రమ్ బీసీ 445 టు AD 30 ఈజ్ ఎగ్జాక్ట్లీ 475 ఇయర్స్. అమ్మ వింటున్నారా? 475 సంవత్సరాల క్రితము హల్లెలూయా అభిషక్తుడు రావాలని రాయబడి ఉంది. ఎక్కడ రాయబడి ఉంది? దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో ఈ విషయాలు ఉంటాయి. దేవుని చిత్తం అయితే దానియేలు 70 వరాలు నేర్చుకున్నప్పుడు వాటిని వింటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం. అభిషక్తుడు ఎలా వస్తాడు? తెల్లని గాడిద ఎక్కి వస్తాడు. ఇప్పుడు మరి ప్రజలు గాడిద మీద యేసుప్రభుని ఏం ఊరిగించట్లే కదా. ఇప్పుడు ఆయన తెల్లని గాడిద మీద మరొకసారి వస్తాడా? ఇప్పుడు ఎలా వస్తున్నాడు ఆయన? ఆయన మేఘారూఢే వస్తానని చెప్పాడు. వచ్చాడా లేదా అమ్మా? ఇప్పుడు గాడిద మీద సవారు చేస్తున్న యేసుక్రీస్తును సిలువేశారు. కానీ మేఘారూఢుడై వచ్చిన యేసుక్రీస్తును ఈ ప్రజలు ఏం చేస్తున్నారంట? రెండోసారి సిలువేస్తున్నారంట. ఎందుకని? చెయ్యవలసిన పండుగలు వారు చెయ్యట్లేదు. హల్లెలూయా దేవుని మహిమ కలుగును గాక. ఎందుకు ఆయన యెరూషలేముకు వచ్చారు అనగా అక్కడ కట్టబడుతున్న ప్రజలను విడిపించడానికి. ఆమేన్. ఈరోజు ఏమిటి? సెలబ్రేషన్ కొరకు పండుగలు ఆచరిస్తున్నారు. కానీ ఆయన చేసే పని ఆచారాలతో కట్టబడి ఉన్న ప్రజలను విప్పడానికే. అందుకొరకు ఆయన యెరూషలేముకి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ పర్వతం మీద ఆకర్షణ ఏమిటి అనే వర్తమానంలో చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితో ఉన్న గాడిద పిల్లయు మీకు కనబడును. వాటి విప్పి నా యొద్దకు తోలుకు రండి. ఎవడైనా మీతో ఏమైనా అన్యలా అవి ప్రభువుకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టినని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వల్ల చెప్పబడినది నెరవేరినట్లు అది జరిగెను. జరిగిందా లేదా? ప్రవక్తని జకరియా చెప్పాడా లేదా? ముందుగానే చెప్పాడా లేదా? నీ రాజు గాడిద పిల్లని ఎక్కి వస్తాడని చెప్పాడా లేదా? మరి చెప్పినప్పుడు అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలి అమ్మ? ఏం చేయాలి చెప్పండి అమ్మ? ఇదేట్రా ఈయన మెస్సయ్య అంటున్నాడు. మెస్సయ్య అయితే ఎలా రావాలి? గుర్రం మీద రథం మీద రావాలి. ఎలా వచ్చాడు? ఇతను యూదుల రాజా, ఇతను మెస్సయ్య. ఎవరు నమ్ముతాడ్రా? చూపుకి ఆజానుబాహుల్లో ఉండాలి. అవసరమైతే బంగారు గుర్రం ఎక్కాలి. నిజమేనా? తెల్లని గుర్రం మీద రావాలి. బంగారు కిరీటం పెట్టుకోవాలి. అవునే కదా? మనం కూడా ఒకవేళ అదే స్థానంలో ఉంటే మనం కూడా ఏమంటాం? నిజం చెప్పండి. మనం కూడా అదే అంటాం. అందుకే దేవుడు ఆ కాలంలో మన దేవుడు పుట్టించలేదు. ఒకవేళ నువ్వు నోవాహు కాలంలో పుట్టుంటే, అమ్మ సోదరులారా నా వైపు చూడండి, మీరు నోవాహు కాలంలో పుట్టుంటే ఎవరో మాట్లాడలేదు. నోవాహు తాత రాగానే తాత చెప్తున్న మాటలు నేనేస్తావా? నువ్వు వాళ్ళలోకి వెళ్తావా? అసలు నమ్ముతావు నువ్వు? అక్కడ నువ్వు నమ్మవని సంగతి తెలిసే దేవుడు ఏం చేశాడు? ఈ కాలంలో ఇక్కడ పుట్టించాడు నిన్ను. ఎందుకంటే ఇది నమ్మవలసిన కాలం. ఇది లేఖనాలు ఆధారము చేసుకుని నమ్మవలసిన కాలంలో మనం జన్మించున్నాం. ఒకవేళ మీరు మోషే కాలంలో పుట్టుంటే ఇజ్రాయేల్ ప్రజల వల్ల సనుక్కుని 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగి వాగ్దాన దేశంలోకి వెళ్లకుండా అరణ్యంలో రాలిపోవడమే. ఇంకేముంది? అందుకే అక్కడ రాలిపోతామని సంగతి తెలిసి దేవుడు ఏం చేశాడు? ఆ కాలం నిన్ను తీసుకురాలేదు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇజ్రాయేల్ ప్రభులు బబులోను చెరలో పట్టబడి ఉన్నారు కదా. పట్టబడి ఉన్నారా? వాళ్ళు చాలా సంవత్సరాలు బబులోనులో చెరపట్టబడి ఉన్నారంట, చెదిరిపోయారంట. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆ కాలంలో పుట్టిన నువ్వు షడ్రకు మేషకు అబేద్నెగో లాంటి భక్తిపరుడు కాదు. దానియేలు వంటి భక్తి నీలో ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఎలా తట్టుకోలేమో అన్న సంగతి దేవునికి. అందుకే నేను ఏ కాలంలో తీసుకురావాలో ఆ కాలంలోనే తీసుకొచ్చాడు. అయితే నీకు ఆధారాలు ఉన్నాయి. ఆయన చెప్పాడు. ఏమని అన్నాడు? జకరియా చెప్పిన మాట ఎప్పుడు నెరవేరింది? యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు నెరవేరింది. ఇప్పుడు యేసుక్రీస్తు భూమి మీద ఏమన్నాడు? మరలా నేను వస్తానన్నాడు. ఎలా వస్తాన్నాడు? నన్ను మీరు ఆకాశ మేఘరుడు వచ్చుట మీరు చూతురు అన్నాడు. చూసామా లేదా అమ్మా? ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు చూసే కాలంలో ఉన్నామా? వచ్చేసాడు, వెళ్ళిపోయాడు. ఆల్రెడీ 63 సంవత్సరాలు అయిపోయాయి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇప్పుడు మన పనేంటి?
సిద్ధపడాలి. మన ముందు అనేక సాక్ష్యాలు ఉన్నాయి. అప్పుడంట జనాల్లో ఏమొచ్చిందంట, కలవరం వచ్చిందంట. ఏం కలవరం? ఈయన ఎవరో అని కలవరపడ్డారంట. ఎవరు? యేసుక్రీస్తు ఎవరో అన్నట్టుగా. ఏదో పెద్ద వ్యక్తి వస్తున్నాడు అనుకున్నాం, గాడి మీద వచ్చాడు, ఏం చేస్తాడు వచ్చి అన్నట్టుగా ప్రజలు ఏం చేశారంట, కలవరపడ్డారంట. దేవునికి స్తోత్రం. గమనించండి, ఈ వర్తమానం చెప్తూ ఉన్నాడు, ఈయన గలిలయలో నజరేతు వాడుకు ప్రవక్తకు యేసు అని చెప్పిరి. ఆ పర్వతం మీద ఆకర్షణ ఏంటి? అది చాలా అలసటతో ఉన్న దినాలు. గమనించండి, ఉద్రిక్తతతో కూడిన దినము, అది ఒక అసాధారణమైన దినము. ఇక్కడ యేసు పస్కా పండుగకు హాజరవుటకు సిద్ధపడి యెరూషలేము వచ్చుటను మనము కనుగొందాం. పస్కా అనగా ఏంటి? పస్కా బలి, గొర్రె పిల్లను వధించు దినము. దేవునికి స్తోత్రం. జనుల యొక్క పాప పరిహార్థమే రక్తము కరుణాపీఠ మీద చల్లబడుతుంది. ఆయన బెత్పేగా నుండి రావాల్సి ఉండెను. ఒలివ కొండపై భాగమును వచ్చును. అక్కడి నుండి క్రిందకు చూచినప్పుడు మరి ఒక చిన్న కొండ మీద కట్టబడిన యెరూషలేము కనబడును. ఆయన చూచుచుండగా ఇదే ఆయన చివరి సందర్శమైన ఆయన ఎరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, యెరూషలేము పట్టణం ఎంత ఉంటుంది అంటారు? మీకు తెలుసండి, యెరూషలేము అన్ని దేశాల కంటే బాగా పెద్ద దేశం కదండి, చాలా చిన్న దేశం. కానీ అంతకంటే ఇంకో చిన్న దేశం ఉంది తెలుసండి, ప్రపంచాన్ని ఏలుబడి చేస్తుంది. ఏంటది? రోమ్, వాటికన్ సిటీ. అన్ని దేశాల కంటే చాలా చిన్న దేశం, కానీ ప్రపంచాన్ని ఏం చేసింది? తను గుప్పిట్లో పెట్టుకుంది. దేవునికి స్తోత్రం. అమెరికా చిన్నదా? మన ఇండియా దేశాలు 3 పెట్టచ్చంట. ప్రపంచం మ్యాప్లో మన ఇండియా దేశాలు 3 పెడితే అమెరికా దేశం. హల్లెలూయా. అయితే వాటికన్ అందులో చాలా చిన్నది. ఆ చిన్న దేశమే ప్రపంచాన్ని ఏం చేయబోతుంది? యెరూషలేం కూడా ఏంటి? ఆ చిన్నది, కానీ దేవుడు ఎన్నుక చేసుకున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, ఆ పట్టణాన్ని చూసినప్పుడు అనుకున్నాడంటే ఇదే నా చివరి సందర్శనం. ఏంటది? యెరూషలేముని చూడడం. దేవుని మహిమ కలుగును గాక. ఆయన పాపుల చేతులకు ఆయన అప్పగింపబడే సమయం ఇదే. వారు ఆయన చంపెదరు. ఒక మానవ మాత్రుడు ఇంతకు ముందే అన్నాడు, చనిపోని ఒక భయంకరమైన మరణముకు ఆయన గురి కావాల్సి ఉండేనని ఆయన ఎరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన తర్వాత తదుపరి సమాధి చేయబడతాను కూడా ఎరిగి ఉన్నాడు. ఆయన తన స్వకీల వల్లనే ఆయనతో పాటు నిలబడి ఉన్న కొందరు వల్లనే అప్పగింపబడవలసి ఉన్నాడని ఆయన ఎరిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఎవరు ఆయన అప్పగించుదరో కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. నిజమేనా? ఎవరు ఆయన అప్పగించినాడు? ప్రవక్త అంటాడు, ఆది నుండి ఆయన ఎరిగి ఉన్నాడు సమస్తాన్ని. తన ప్రక్కన కూర్చుని డబ్బు లెక్కబెట్టుచు ఇంకా ఏవేవో పనులు చేయొచ్చు తనతో నుండిన వ్యక్తియే తనను అప్పగించునని ఆయన ఎరిగి ఉన్నాడంట. అయినా సరే ఆయన ఏం చేశాడంట? మీకు అర్థమైందని బ్రదర్? ఇస్కరియోతు యోధ పక్కన కూర్చున్నా నన్ను అప్పగించేవాడు ఈయనని తెలుసుండి కూడా ఇస్కరియోతు యోధని ఏం చేశాడంట? క్షమించాడంట. ఈరోజు కూడా మనం ఏం చేద్దాం? ప్రతి వారిని ఏం చేయాలి? అందరినీ ఏం చేయాలి? మనకి ఎందుకండి కోపాలు, ద్వేషాలు? వద్దండి. వాటి వల్ల ఆయన పోగొట్టుకుంటాం. నేను అంటాను, నష్టం ఎంతైనా జరగని దేవుని చిత్తము లేకుండా ఏది మన దగ్గరికి రాదు. ఇస్కియా దగ్గరికి కూడా దేవుడు మరణం వచ్చిందంటే ఎవరి వల్ల వచ్చింది? అమ్మ చెప్పాలి. ఇస్కియాకి దేవుని మరణం ఇస్కియా చనిపోతాడని చెప్పింది కూడా ఎవరు? మరి ఇస్కియాకి 15 సంవత్సరాల ఆయుష్ కూడా ఇచ్చింది ఎవరు? ఎవరు మాట్లాడలేదు. నిజమేనా? మరి ఆయన సెలవు లేకుండా ఏమైనా జరుగుతుందా? ఆయన సమస్తం ఎరిగి ఉన్నాడా? అమ్మ చెప్పాలి. నీ కుటుంబం ఎదుగుతుందో ఒదుగుతుందో ఎరిగి ఉన్నాడు ఎవరు? మనం ఎప్పుడు పోతామో కూడా ఎరిగి ఉన్నది ఎవరు? ఎప్పుడు మనం ముగింపు కూడా ఎవరి చేతిలో ఉంది? మన సమాధి కార్యక్రమం ఎవరి చేతిలో ఉంది? నువ్వు సమాధి చేపట్టకుండా సజీవంగా లేపడే స్థితి ఎవరి చేతిలో ఉంది? అన్నీ కూడా ఇంకా మనం ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఒక్క వ్యక్తి మీద ఆధారపడతాము. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఘోరమైన సిలువను కూడా ఆయన ఎత్తుకోబోతున్నాడు. ఆయన సంగతి ఆయనకి బాగా
తెలుసు. తన శరీరంలో నీరు మరియు రక్తము వేరొగునని ఆయన ఎరిగి ఉన్నాడు. తన నుదుటి నుండి చెమట వలె రక్తం పెద్ద బిందువులు కారణాన్ని కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన సమస్తము ఆయన ఎరిగి ఉన్నాడు. అయితే ఆయన అప్పగించింది ఎవరు? తన సొంత వారే. హల్లెలూయా. తన పాడు చేసింది ఎవరు? తన సొంత వారే. తన సిలువకు అప్పగించింది ఎవరు? తన సొంత వారే, తన స్వకీలే. ఆయన అసలు ఎవరు అంగీకరించలేదు. యేసుక్రీస్తుకి అంట పిచ్చి పట్టిందని వాళ్ళ ఇంటి వాళ్ళే పట్టుకోవడానికి ప్రయత్నం చేశారంట. బైబిల్ ఉందండి అది. ఎప్పుడైనా చదివారా? యేసుక్రీస్తుకి మతిపోయింది అని ఆ ఇంటి వారు ఏం చేశారంట? పట్టుకుని బంధించడానికి ప్రయత్నం చేశారంట. సువార్తలో ఉందండి ఆ మాట. ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి గమనించండి, తన స్వకీలే ఆయన ఏం చేశారు? అంగీకరింపలేదు. ఆనాటి జనులు ఆ దినమును వారు ఏమని పిలిచారు? ఒక మంచి మతవర్గపు జనులు ఆయన ఏం చేశారు? అసహించుకున్నారు. అమ్మా, యేసుప్రభుని ఏం చేశారండి? మరి గాడిద మీద వస్తుంటే అందరూ ఏం చేశారు? ఏం చేశారు? బొకేలు ఇచ్చేవాళ్ళు బొకేలు ఇచ్చారు. ఇచ్చారా? పువ్వులు పెట్టుకున్న వాళ్ళు పువ్వులు ఇచ్చారు. బట్టలు పరిచేవాళ్ళు బట్టలు పరిచారు. ఓ సన్న జయము మట్టలు పట్టుకుని అరిసేవాళ్ళు అరిచారు. కానీ అందులో కొందరంట ఆయన ఏం చేశారు? అసహించుకున్నారంట. ఆనాటి సంఘంలో ఆయన అసహించుకున్నవి, నిందించినవి, ఆయన బోధ విన్న వారందరినీ వెలివేసినవి, వారు ఆయన కూటములకు కానీ వెళ్ళి హాజరైనచో సంఘం యొక్క సహవాసము నుండి వెంటనే వారిని ఏం చేసేవారు? యేసు ప్రభు కూటానికి కానీ ఎవరైనా వెళ్ళారనుకో, తెలిసిందనుకో, నువ్వు అక్కడికి వెళ్ళావు, ఇంక నువ్వు మా సంఘంలోకి రావద్దు, బహిష్కరించేవారంట. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యం ఎలాగో చెప్పుడు ఆశ్చర్యం లేదు. ఆయన తన స్వకీల యొద్దకు వచ్చిన కానీ ఆయన స్వకీల ఆయన చేర్చుకొనలేదు. ఆయన ప్రేమించవలసిన వారు, ఆయన పక్షము నిలబడిసిన వారు ఆయనకు బద్ధ శత్రులుగా విరోధులైపోయారు. దేవునికి స్తోత్రం. ఆయన తన చిన్న గుంపును, పేదవారు ఎవరాలు? ఆయన చిన్న గుంపు ఎవరండి? పేదవారు ఎవరు? ఆయన మొట్టమొదటి పేదవారు ఎవరో తెలుసండి? ఏమండి మాట చెప్పనా? ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా పేదవారు ఎవరంటే జాలర్లే, బైబిల్ ప్రకారంగా చూస్తే. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళారు? మొట్టమొదటిగా సువార్త పట్టుకుని. ఎవరున్నారు ఇక్కడ జాలర్లు? ఎవరండి? చేపలు పట్టుకునే వాళ్ళు. దేవునికి స్తోత్రం. సువార్త ఎవరి దగ్గరికి వచ్చింది? దేవునికి స్తోత్రం. జాలర్ల దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ ప్రపంచంలోనే అలాంటి వారిని చూసి, ఏంటి ఎంత నీచమైన వారితో తిరుగుతున్నావు అని కూడా అన్నారు యేసుప్రభుని. అన్నారు లేదా? వాళ్ళ వస్త్రాలు చూడు, వాళ్ళ దగ్గర వాసన వస్తుంది, కంపు కొడుతుంది, వాళ్ళతో తిరుగుతున్న వాళ్ళకి చదువు లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఏంటి? అలాంటి వారితో తిరుగుతున్నావు. నీకు అసలు ఏమైనా అర్థమవుతుందా? నువ్వు వారి మధ్య చేసే కార్యాలు అక్కడ చేయొచ్చు కదా. ఎక్కడ? పెద్దోళ్ళ దగ్గర చేస్తే నీకేం చేస్తారు? దండలు వేసిన వాడు తిరిగి ఏం చేస్తాడు? దండాలు పెడతాడా? దండం పెట్టేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, దేవుడు ఎవరి కోసం వచ్చాడంట? పేదవారైన జాలర్లు, సుంకపు గుత్తదారులు, విద్య లేని వారిలో నుండి తయారు చేసిన. దేవునికి స్తోత్రం. అందులో కొందరు ఏమీ తెలియని వారు, పామర్లని కూడా బైబిల్ చెప్తుంది. నిజమేనా? బైబిల్ చెప్తుందా? ఏం చెప్పండి అమ్మా. నేను నిన్న అండి దానియేలు 70 వారాలు చదువుతూ ఉన్నాను. ఈ వర్తమానికి బేస్ అయ్యి ఒక మెసేజ్ ఉంది అందులో. చదువుతుంటుండే ఈ కాల ప్రవక్త ఎంత చదివాడు? 7వ తరగతి. ఫెయిలో పాసో కూడా తెలియదు. ఆయనకి క్రీస్తు పూర్వం 445వ సంవత్సరంలో ఏంటది మందిరం కట్టడం ప్రారంభించబడిందని, దానికి 30 సంవత్సరాలు కలపాలని, ఆయన గాడిద మీద వచ్చినప్పటికి 30 సంవత్సరాలు ఉన్నాయని, ఇది అది కలిపి లెక్కలు వేస్తుంటే, నేను రాత్రి లెక్కలు వేస్తుంటే వీళ్ళని అడుగుకున్నాను, చదువుకున్న పిల్లల్ని. రాత్రి ఇంచుమించు 11:30కి పిచ్చెక్కిపోతుంది నాకు. చదువుతున్నాను కానీ ఈయన ఎలా లెక్కలు వేసాడు అయ్యా.
కనీసం నేను 10th అన్నా చదువుకున్నాను, నేను 7th. ఆయనకున్న లెక్కలో అది చదువుతుంటే నాకు అసలు అర్థం కావట్లేదు. అమ్మ వింటున్నారా? దేవునికి స్తోత్రం. ఆయన చెప్పిన లెక్క ఏంటో తెలుసా? మన యొక్క నెలకి ఎన్ని రోజులు ఉంటాయి? ఈ నెల ఎన్ని రోజులండి? 31. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెల 31. వచ్చే వారం, వచ్చే నెల 30. మధ్యలో 2 నెలలు 30లో వస్తాయి. తెలుసండి? మధ్యలో 2 నెలలు 30లో వస్తాయి. ఫిబ్రవరి నెల ఎంత వస్తుంది? 28 వస్తుంది. 4 సంవత్సరాలకి ఏమో ఒక రోజు ఏమవుతుంది? లీప్ ఇయర్ 29 వస్తుంది. అవునా? కానీ గమనించండి, ఈయన ఇన్ని లెక్కలు చెప్పేటప్పటికి ఆ లెక్కలు చూస్తున్నాను. మీరు అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. దేవుని క్యాలెండర్ ప్రతి నెలకి 30 రోజులే. ఏంటండి? దేవుని క్యాలెండర్ ప్రతి నెల ఏంటండి? అందుకే బైబిల్లో ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయంలో అంటాడు, 1260 దినాలంటే ఆ లెక్క అయితే 3.5 సంవత్సరాలు అక్కడ ఉన్నదండి. 3.5 సంవత్సరాలు అన్యులు పరలోక రాజ్యం యొక్క పట్టణాన్ని ఏం చేస్తారు? కాళ్ళతో తొక్కుతారు. దేవునికి స్తోత్రం. ఎవరు అన్యులు? ఆ అన్యవధువైన మనమేనండి. దేవుని నాకు మహిమ కలుగునాక. ఎన్ని 1000 ఒకసారి చదవండి అన్నమాట. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో నేను ముగిస్తుంటాను. దేవునికి స్తోత్రం. ఈ మర్మయుక్తమైన సంగతులను అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. చూడండి 11వ అధ్యాయం 234 పేజ్ నంబర్, ఆఖరి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కబెట్టుము. ఆలయముకు వెలుపట ఆవరణము కొలత వేయక విడిచిపెట్టు. అది కొలత వేయాలి, లోపలతో కొలత వేయాలి, బయట మాత్రము కొలత వేయక విడిచిపెట్టు. అది అన్యులకి ఇవ్వడును. నిజమైన కొలత వేసిన వాళ్ళకి ఏమో లెక్క ఉంటుంది. నిజమేనా? చెప్పండి. నువ్వు భోజనాలకు పిలుస్తావు, పెళ్ళిళ్ళు పెట్టుకొని 500 మందికి భోజనాలు అంటే నువ్వు 500 మందికి చేస్తావు. అప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా ఒక 100, 200 లేదా ఒక 50 మంది పెరుగుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అది కొలత. కానీ ఆ పట్టణానికి బయట కొంత ఏమైందంట? విడిచిపెట్టబడిందంట. అది అన్యులకి ఇవ్వబడిందంట. వారు 42 నెలలు. అమ్మ ఎన్ని నెలలు? అమ్మ చెప్పండి. 42 నెలలు అంటే ఎన్ని సంవత్సరాలు? లెక్కలేసండి గట్టిగా, త్వరగా. 42 నెలలు అంటే ఎన్ని నెలలు? ఎన్ని సంవత్సరాలు బాబు? ఇంత సేమ్ పట్టింది ఏంటి? 3 పనులు 36. అక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది, అంటే 6. 3 + 36. 36 కాదు సార్, 3.5. ఇప్పుడు ఇంకో లెక్క చెప్పాడు ఆయన. దేవుని మహిమ కలుగును గాక. అది 42 నెలలు. కానీ నేను ఆ 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకుని 1000, అక్కడ చూడండి ఆ మాట 3వ వచనంలో, 1260 దినములు. ఎంత అవి? 1260. చెప్పండి. 1260 లెక్కేయండి బాబు. సిఈసి కామర్స్ లెక్కేయి. కామర్స్ అని అంటారు. 1260 అని లెక్కేయండి. నెలకు 30 రోజులు చొప్పున ఎంత అవుతుంది? అంతేనా? 3.5 అంతేనా? సరిపోయిందండి. అంతేనండి. ఇది దేవుని క్యాలెండర్. హల్లెలూయా. ఎంతమంది ఆమేన్ అంటారు? కానీ ఆయన లెక్కలేస్తున్నప్పుడు ఆయన చెప్పాడు తెలుసండి, మొత్తం ఈ దేవుని క్యాలెండర్ ప్రకారంగా అక్కడ ఆ యెరూషలేము దేవాలయానికి వచ్చేటప్పటికి 483 సంవత్సరాలు పట్టిందంట. యెరూషలేము దేవాలయం ప్రారంభించి అప్పటి నుంచి ఆయన అభిషక్తుడు ఆయన గాడిదనెక్కి వచ్చేటప్పటికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంట? 483 సంవత్సరాలు. మన క్యాలెండర్ ప్రకారం అయితే అది 475 సంవత్సరాలు. ఈ రెండింటికి ఎన్ని సంవత్సరాలు తేడా అవుతుంది? 8 సంవత్సరాలు తేడా అవుతుంది. ఏంటి 8 సంవత్సరాలు తేడా అవుతుందంటే, అప్పుడు ఆలోచన చేస్తారు. రాత్రి లెక్కలేమన్నా ఏమేశారో నాకు తెలియదు. కారణం ఏంటో తెలుసా అండి? 8 ఇయర్స్ దానికి మనకి తేడా ఎందుకు వస్తుందో తెలుసా? మనం 8 ఇయర్స్ కిందకు ఉన్నాం. 475
5. అర్థమవుతుందండి? క్రీస్తు పూర్వం 445లో స్టార్ట్ అయింది మందిరం కట్టబడ్డం, రెండవ మందిరం. హల్లెలూయా. అక్కడి నుంచి మరి క్రీస్తు శకం ఏడి 30కి లెక్కైతే ఈ 45+30 లెక్కైతే ఎంత అవుతుంది? 475. కానీ ఈ లెక్కల ప్రకారంగా యూదుల క్యాలెండర్ ప్రకారంగా 483. అమ్మ వింటున్నారా? 483 అంటే ఏంటి? 30 years అందులో మైనస్ చేస్తే ఆ కాలం వస్తుంది. దేవుని నన్ను మహిమ కలుగును గాక. గుర్తుపెట్టుకోండి, ఇది నాకే చాలా కన్ఫ్యూజ్ అయిపోతే అప్పుడు లెక్క వేసుకున్నాను. ఏంటో తెలుసా అండి, దేవుని క్యాలెండర్ ఎప్పుడు కూడా అస్సలు మార్పు లేనివాడండి. ఆయన నిన్న నేడు నిరంతరము మారని వాడండి, మార్పు లేనివాడు. ఆయన కాలాలని సమయాలు మారవండి. కానీ ఎవరు మారిపోతారు? మనకి ప్రతి సంవత్సరం ఎంత? 365 ఎంత? 365 పావు. ఈ పావును కవర్ చేయడానికి పావును కవర్ చేయడానికి హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఈ పావులన్నీ తీసుకెళ్ళి 4 సంవత్సరాలకు ఒకసారి ఒకరోజు పెట్టాడు. ఇది ఎవరు కనిపెట్టారంటే జూలియన్ అనే వ్యక్తి కనిపెట్టాడు ఈ క్యాలెండర్ని. రోమన్ క్యాలెండర్ ఎవరు కనిపెట్టారు? జూలియన్. అందుకే ఈ జూలియన్ అనే పేరును ఎక్కడ పెట్టారో తెలుసా? జులై దగ్గర పెట్టారు. అమ్మ వింటున్నారా? జూలియస్ అనే పేరుని జులై దగ్గర పెట్టారు. 2 నెలలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి? 30 వస్తాయి. మీరు లెక్క వేసుకోండి. 2 నెలలు మాత్రం ఎలా వస్తాయి? 30. ఆ లెక్క మాత్రం మనకు ఆ తికమక అర్థం కాదు. సరే, ఏదేమైనా దేవునికి స్తోత్రం. కానీ దేవుని సమయం ఒకటి కలిగి ఉన్నాడు. ఆ సమయంలో ఆయన వస్తానని చెప్పాడు. వచ్చి తీరతాడు ఆయన. కానీ ఆ రోజు ప్రజలు నమ్మలేదు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నమ్మాల్సిందేనా? గాడిద మీద వస్తానని రాయబడి ఉంటే ఆయన వచ్చాడు. ఆ ప్రజలు ఏం చేయలేదు. కొంతమంది మాత్రం విశ్వాసులు ఏం చేశారంటే కేకలు వేశారంట. మిగతా వాళ్ళందరూ ఏం చేశారంట? ఏంటి? విమర్శ చేశారంట. ఇతడు నిజంగానా? ఇతడేనా? మేము నమ్మం. ఆయన ఎలా వచ్చాడు? తెల్లని గాడిద మీద వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసులు మాత్రం ఎలా ఉన్నారు? కొంతమంది నటించే విశ్వాసులు ఉన్నారు, కొంతమంది అవిశ్వాసులు ఉన్నారు. అయితే ఎవరు ఎంతమంది ఉన్నా విశ్వాసులు మాత్రం ఓసన్న చేయమంటూ కేకలు వేశారండి. ఇప్పుడు ఆయన అదే దేవుడు ఇప్పుడు ఎలా వస్తాన్నాడు? మేఘారూరుడే వస్తాన్నాడు. వచ్చాడా లేదా? అమ్మ చెప్పండి అమ్మ. లేఖనం ఆధారం ఉందా? వస్తానని చెప్పాడు, వచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మరి బయట వాళ్ళు ఏం చేయరు. నువ్వెన్ని చెప్పు, అస్సలా నమ్మరు. నువ్వు నమ్ముతున్నావా ఆయన మేఘారూరుడు వచ్చాడని? వాక్య ప్రకారంగా వచ్చాడని నమ్ముతున్నావా? ఆయన వాక్యం రాయబడిన ప్రకారంగా వచ్చాడని నమ్ముతున్నారా? ఆయన వాక్యం నెరవేర్చడానికి వచ్చాడని నమ్ముతున్నారా? ఆయన అంటాడు, నేను పాత నిబంధన కొట్టివేటుకు రాలేదు కానీ దాన్ని నెరవేర్చడానికి వచ్చానని చెప్పాడు. చాలామంది ఏమంటారు? ఆయన కొట్టేయడానికి వచ్చాడు, పాత నిబంధన కొట్టేశాడు. ఏమీ కొట్టేయలేదు. కొట్టింది ఏంటో తెలుసా? ఆచారాలు, సిద్ధాంతాలు. ఆయన నెరవేర్చింది ఏంటో తెలుసా? వాక్యాన్ని. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరి యొద్దకు వచ్చాడు తెలుసా? స్వకీయుల దగ్గరికి. ఎవరు ఆయన సిలువకు అప్పగించాడు తెలుసా? స్వకీయులే. ఎందుకంటే ఆయన సొంత వారే ఆయన్ని సిలువకు అప్పగిస్తే ఆ వారు త్రోసివేసిన ఆ యొక్క సమయంలోనే మనము అక్కడ చేరాం. లెక్క అర్థమైందా మనకి? అమ్మ అందరికీ అర్థమైందా? వారికి గాడిద పిల్ల మీద వస్తున్నాడు, మనకేం మేఘారూఢే వస్తున్నాడు. వాళ్ళకి మేఘారూఢే తర్వాత వస్తాడు. ఇప్పుడు 3వ రాకడలో ఆయన మళ్ళీ ఆయన మేఘారూఢే తను ప్రత్యక్షపరుచుకుంటాడండి. దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రతి రొమ్ము ఆయన చూసి ఏం చేస్తుంది? రొమ్ము కొట్టుకుని అయ్యో పెద్ద కుమారుడు చచ్చిపోయినట్లుగా ప్రతి ఇంటి వారు ఏం చేస్తారు? రొమ్ము కొట్టుకుని ఏడుస్తారండి. కానీ ఈరోజు మనం రొమ్ము కొట్టుకునే పరిస్థితి మనకు లేదండి. కారణం ఏంటంటే మనం ఆయన నమ్మి ఉన్నాం. ఆయన ఎవరో మనకి అర్థమైంది. ఈరోజు అర్థమైందా? యేసుక్రీస్తు ఎవరో? యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? నీకు దేవుడై ఉన్నాడు, నీ కాపరై ఉన్నాడు, నీ యొక్క సమస్తానికి ఆధిపత్యం అయినే ఉన్నాడు. వస్తానని చెప్పిన వాడు నీ కొరకు ఏ విధంగా వస్తానని చెప్పాడు ఆ విధంగానే వచ్చి ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు ఈ మాటలు మీ హృదయంలో దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.
మరి ప్రార్థిద్దామండి, అందరూ కూడా ప్రార్థిద్దాం, అందరూ కూడా ప్రార్థిద్దామండి. అందరూ ప్రార్థిద్దాం. అందరూ కూడా ప్రార్థిద్దాం. ఒక్క నిమిషం అందరూ కూడా